విజయవాడలో వరద బాధితులకు ఆహార పంపిణీ కొనసాగుతోంది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇవాళ సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయబోతున్నారు. ముంపు బాధితులందరికీ నిత్యావసర సరుకులు అందించబోతున్నట్టుగా మంత్రి నారాయణ చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వరద బాధితులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ప్రస్తుతం విజయవాడలో ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మంత్రి నారాయణ మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వరద బాధితులకు ఈ యొక్క ఆహారాన్ని అందించేందుకు ప్యాకింగ్లు కూడా భారీగా సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఈ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అసలు ఏమేమి పంపిణీ చేస్తున్నారో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నారాయణ ఉన్నారు. సార్, అసలు ఏమేమి పంపిణీ చేస్తూ ఉన్నారు అంటే యాక్చువల్గా ఈ వరద బాధితులు ఎలా అయితే సఫర్ అయ్యారో వాళ్ళు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మ్యాక్సిమం చేశారండి. ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అయితే నిన్న మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫుడ్ బాగానే సప్లై చేశారు, వాటర్ బాగా సప్లై చేస్తున్నారు, మిల్క్ సప్లై చేస్తున్నారు, బిస్కెట్స్ చేస్తున్నారు. వాటితో ఇంకా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి అంటే కుక్డ్ ఫుడ్ కంటే కూడా నాన్ కుక్డ్ ఫుడ్ అడుగుతున్నారు. అందువల్ల ప్రతి ఇంటికి ఒక 6 బిస్కెట్ ప్యాకెట్స్, తర్వాత వచ్చి ఈ యొక్క ఫ్రూట్స్ ఒక 6 ఫ్రూట్స్, అదేవిధంగా నూడిల్స్ ప్యాకెట్స్ వచ్చి 3, ఆపిల్స్ వచ్చి ఒక 6, వాటర్ బాటిల్స్ వచ్చి ఒక 3, మిల్క్ బాటిల్స్ వచ్చి ఒక 3. ఈ విధంగా యాక్చువల్గా ప్యాక్ చేసి ప్రతి ఇంటికి పంపించమని రాత్రి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి మా అధికారులు యాక్చువల్గా ఈరోజు వాటిలన్నిటికీ తెప్పించి ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఈరోజు సాయంకాలం లోపల ఇవన్నీ కూడా వాళ్ళకి రీచ్ అవుతాయి. ఆ విధంగా యాక్చువల్గా ఆ కార్యక్రమాన్ని వేగవంతంగా చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇంకా ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, అక్కడ తీసుకునేటువంటి చర్యలు ఏంటి? అందుకనే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఎక్కడైతే వాటర్ వెళ్ళిపోయిందో వాళ్ళకి యాక్చువల్గా ఈ నిత్యావసర సరుకులు, ఈ ఫ్రూట్స్ సప్లై చేయమన్నారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో వాళ్ళకి ఫుడ్ ఇస్తూ ఆ వాటర్ లాగింగ్ అయిపోయింది. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడు వంట చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటర్ భాగంగా నియమం చెప్పడం జరిగింది. సార్, వైసీపీ నాయకులందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళ విమర్శలకి అర్థం లేదండి. ఎందుకంటే ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఉడవేరుంది, దానికి అంతకుముందు రిపేర్లు చేస్తుంటే ఇప్పుడు బ్లీచింగ్ 3 దగ్గర బ్లీచ్ అయ్యేది కాదు. 3 దగ్గర బ్లీచ్ అయితే 2 వచ్చి మన వాళ్ళు చేశారు, ఒకటి పెద్దది ఏర్పడితే మిలిటరీ వాళ్ళే పిలిపించారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి వాళ్ళు ఏదో నోటికి వచ్చింది చెప్పడం జరిగింది. ప్రాక్టికల్గా రియల్గా గ్రౌండ్ ముందు ఉండే మంత్రి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పొడమేరకు 3 ప్రదేశాల్లో గండి పడటం, అక్కడ ఆర్మీని కూడా దింపారు. ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? ఎప్పుడు వల్ల ఆ గండులు మొత్తం కూడా పూడ్చే అవకాశం ఉంది? 2 దగ్గరలో పూర్తి చేశారండి, 3వది చేస్తున్నారు. ఇవాళ నైట్కి 3వది కూడా పూర్తవుతుంది. 3వది పూర్తయితే కొన్ని గంటల్లోనే ఇక్కడ వాటర్ అనేది కంప్లీట్గా పోతుంది. థ్యాంక్ యూ. ఇది మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ అంజితో శివకుమార్, విజయవాడ.